హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సో మరి చాలామందికి మార్క్స్ యాడ్ అవ్వలేదు. అసలు ఎవరికైనా మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా, ఒకవేళ మనకి రీవెరిఫికేషన్ అనేది చేశారా లేదని ఇది ఎలా తెలుస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి మార్క్స్ యాడ్ అవ్వాలి కానీ సొల్యూషన్ ఏమిటని కూడా కొంతమంది అడుగుతున్నారు. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ మొన్న లాస్ట్ టైం అయితే కొంతమందికి మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన వారికి కూడా అందరికీ రిలీజ్ చేసేశారు. మీ యొక్క రిజల్ట్స్ మీ స్కూల్లో వచ్చాయి. మీరు వెళ్ళి స్కూల్ ద్వారా అయితే కొనుక్కోండి యాడ్ అయ్యాయా లేదని. అలాగే రిజల్ట్స్ పీడిఎఫ్ కూడా మీకు పెట్టమనండి. మీ పేపర్ పీడిఎఫ్ ఎలా అయితే మనకి ఉంటుంది. సో ఇక్కడ నేను మా పాపకి 3 సబ్జెక్ట్స్ అయితే పెట్టాను. సో 2 సబ్జెక్ట్స్లో యాడ్ అవ్వలేదు, కానీ తెలుగులో అయితే 2 మార్క్స్ యాడ్ అయ్యాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చేంజ్ టు యువర్ మార్క్స్ 68 to 70 అని ఉంది కదా. సో అలా వస్తుంది. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే చేంజ్ అవ్వలేదని అక్కడైతే వస్తుంది. సో ఇలా మనకి పేపర్ అనేది వస్తుంది కదా మనం రాసింది. ఇలా మళ్ళీ మనకి వెరిఫై చేశారా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ మనకి ఫస్ట్ టైం అయితే రెడ్ కలర్లో టిక్స్ పెట్టున్నాయి. తర్వాత మనకి బ్లూ కానీ బ్లాక్ కానీ పెన్తో మనకి మళ్ళీ టిక్ పెట్టారు ప్రతి పేపర్పై. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో అలా ఉంటే మనకి మళ్ళీ వెరిఫై చేసినట్లు అర్థం. సో మన పేపర్ వెరిఫై చేశారా లేదనేది ఇలా తెలుసుకోండి. మళ్ళీ మనకి ఈ విధంగా టిక్ పెట్స్ ఉంటుంది. సో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా. సో కొంతమందికి యాడ్ అవ్వలేదు, కానీ కొంతమందికి మాత్రం యాడ్ అయ్యాయి. సో మేము 3 సబ్జెక్ట్స్ పెట్టాము. హిందీలో అయితే మాకు ఇంకా 3 మార్క్స్ యాడ్ అవ్వాలి, కానీ రీవెరిఫికేషన్లో కూడా యాడ్ అవ్వలేదు. మరి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇలా మార్క్స్ వైజ్గా అయితే వాళ్ళు యాడ్ చేయకపోతే చెప్పలేం, కానీ ఆల్రెడీ మన కౌంట్ అనేది తేడా ఉంటే మళ్ళీ మనం కౌంట్ చేసుకున్న తర్వాత ఏమైనా మార్క్స్ మనకి కలవాలి అంటే మాత్రం ఒక సొల్యూషన్ ఉంది. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది లాస్ట్ చేశాను. ఈ విధంగా అయితే మీ మార్క్స్ యాడ్ చేసుకోండి. సో ఆ వీడియోని అయితే మీరు చూడండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో కనిపించకపోతే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోని షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మీ స్కూల్ లాగిన్లో వచ్చాయి. మీ స్కూల్కి కాల్ చేసైనా లేదంటే వెళ్ళైనా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.